అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే దిగుబడిలో మాత్రం తక్కువగా ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులను సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి తోటలు సాగవుతున్నాయి. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువ ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రైతులు అధికంగా జీడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరిలో అంతర పంటలుగా వేస్తున్నారు. ప్రస్తుతం జీడి తోటలు పూత పిందే దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం పరిపాటిగా మారింది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని తీసుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతం వెంబడి సుమారు 1,27,000 హెక్టార్లలో ఈ జీడి మామిడి అనేటువంటిది సాగవుతుంది. జనవరి ఫిబ్రవరి మాసాల నుంచి ఈ జీడి మామిడిలో పూత అనేటువంటిది ప్రారంభమవుతుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కురిసినటువంటి డిసెంబర్లో కురిసినటువంటి వర్షాలకి అధిక వర్షాలకి పూత అనేటువంటిది కొంచెం ఆలస్యంగా రావడము, అలాగే చాలా చోట్ల ఇంకా పూత అనేది కూడా మొదలు కాకపోవడం సమస్య మనం చూస్తున్నాము. పూత సకాలంలో రావడానికి, అలాగే వచ్చినటువంటి పూతను నిలబెట్టుకోవడానికి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఎక్కడైతే పూత మొదలవుతుందో అలాంటి చోట్ల ఈ మంచు ప్రభావం వలన పూత మాడిపోవడము, రాలిపోవడము, అలాగే అనేక రకాల పురుగులు తెగుళ్ళు ఆశించి కూడా పూతను రాలిపోయేటట్లుగాను మాడిపోయేటట్లుగాను చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని సంరక్షించుకునేటువంటి చర్యలు రైతు సోదరులు సకాలంలో చేపట్టుకోవాలి. ముందుగా చూసినట్లయితే తేయాకు దోమ అనేటువంటిది విపరీతంగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తేయాకు దోమ అనేటువంటిది దోమ జాతికి చెందిన రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగు. ఇది ఆశించినప్పుడు తల్లి పిల్ల పురుగులు ఇవి పంట మీద ఆశించి లేత చిగురుల్ని, అలాగే లేత కాండాన్ని, అలాగే రెమ్మల నుంచి విపరీతంగా రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ చిగుర్లు, కాయలు, అలాగే చిన్న చిన్న పూత ఏదైతే ఉందో ఇదంతా కూడా నల్లగా మాడిపోవడము, అలాగే లేత ఆకుల నుంచి చిగురుల నుంచి రసంలాగా అంటే జిగురు కారుతున్నట్లుగా మనకి కనిపిస్తున్నట్లుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. ఈ రకమైనటువంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే తప్పనిసరిగా రైతు సోదరులు అది తేయాకు దోమగా గుర్తించుకుని తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. ఫిబ్రవరి నుంచి సుమారుగా ఏప్రిల్ మాసం వరకు కూడాను దీని దోమ ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొంటుందో అలాంటి సమయాల్లో ఇది ఎక్కువగా ఇంకా విస్తృతంగా విజృంభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ తేయాకు దోమను నివారించుకోవడానికి తప్పనిసరిగా రసాయనాలు పిచికారి చేసుకోవడం అవసరం ఉంటుంది. ఈ లాంబ్డా సహైలథిన్ అనేటువంటి మందు 0.6 మిల్లీలీటర్లు చొప్పున 1 లీటర్ నీటికి, లేదా ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.4 మిల్లీలీటర్లు చొప్పున 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కొంతవరకు ఈ తేయాకు దోమ ఉధృతి అనేటువంటిది బాగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవ దఫాగా కూడా అంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి మొదటి వారం వరకు కూడాను తప్పనిసరిగా ఈ లాంబ్డా సహైలథిన్ అనేటువంటి మందు మరో దఫాగా 0.6 మిల్లీలీటర్లు చొప్పున కానీ, లేదా ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల చొప్పున కానీ, లేదా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తీవ్ర స్థాయిలో కనుక ఈ పురుగు ఉధృతి గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్,
2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా లాంబ్డా సహైలిథిన్ అనేటువంటి మందు 1.2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ యొక్క తేయాకు దోమ ఉధృతి అనేది పూర్తిగా తగ్గించుకుని ఎక్కడైతే మనకి జిగురు కారడం కానీ రెమ్మలు కానీ ఆకులు కానీ లేకపోతే చిగుర్లు కానీ పూత కానీ నల్లగా మాడిపోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం లభిస్తుంది. అలాగే తామర పురుగులు ఈ చాలా వరకు కూడాను ఉష్ణోగ్రత పెరిగేటటువంటి సమయంలోన ఉదయం మంచు కురిచి సాయంత్రం అంటే మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి తామర పురుగుల ఉధృతి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొంటుందో అలాంటి సమయాల్లో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి కూడా బాగా విపరీతంగా పెరిగి లేత ఆకుల నుంచి చిగురుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడాను వెండి రంగులో మెరుస్తున్నట్లుగాను చిన్న చిన్న మచ్చలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే పూత ఏదైతే ఉందో అది పూత అంతా కూడా రాలిపోవడము, తర్వాత ఈ తామర పురుగులు స్రవించినటువంటి తీపి జిగురు పదార్థం వలన ఈ ఆకులన్నీ కూడాను నల్లగా మారిపోయి అంటే ఈ పైపెచ్చుగా మసిమంగు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. దీనివలన పంటకి కిరణజన సమయక్రియ జరక్క పూత అంతా మాడిపోవడము, తర్వాత చిన్న చిన్న పిందెలు లాంటివి రాలిపోవడం అనేటువంటి సమస్య మనం చూస్తుంటాం. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ తామర పురుగులను నివారించుకోవడానికి ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల చొప్పున కానీ, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.4 గ్రాముల చొప్పున కానీ, లేదా ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందు 0.4 గ్రాముల చొప్పున కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న కాయ ఏర్పడేటువంటి దశలోన ఈ కాయ తొలిచేటువంటి పురుగు, అలాగే ఆకుల మీద తినేటువంటి పురుగు, ఆకుల్ని గూడుగా చేసుకునేట్టు తిరిగే పురుగులు కూడా ఎక్కువగా మనకి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ ఆకు గూడు పురుగు చూసినప్పుడు ఈ లేత ఆకుల్ని అలాగే చిగురుల్ని దగ్గరగా చేసి గూడుగా చేసి ఈ లోపల ఉన్నటువంటి పచ్చని పదార్థాన్ని తినివేయడం వల్ల ఏంటంటే కూడా ఆకులన్నీ కూడా రంధ్రాలు ఏర్పడము, జల్లెడలాగా మారిపోవడం అనేటువంటి సమస్య మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి వీటిని నివారించుకోవడానికి క్లోరిపైరిపాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా పూత దశ నుంచి చిన్న కాయ ఏర్పడేటువంటి దశలోన ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఆకుగూడు పురుగు ఏదైతే ఉందో దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తెల్లటి పిండి మైనం లాంటి పురుగు ఎక్కువగా ఈ చిగుర్ల మీద అలాగే లేత రెమ్మల మీద ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నట్లుగా రైతు సోదరులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో కనుక ఆశించినట్లయితే పూతంతా కూడా మాడిపోవడము, ఎర్రగా కాలిపోయినట్లుగా అయిపోవడం అనే సమస్యలు మనం చూస్తూ ఉంటాము. వీటిని నివారించుకోవడానికి అంటే పిండి నల్లిని పూర్తిగా నివారించుకోవడానికి వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పిండి నల్లి సమస్యను కూడా పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇంకా అలాగే చూసినట్లయితే 9-10 గంటల వరకు కూడా ఉదయం పూట మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో పెరిగేటువంటి జీడి తోటల్లోన ఎక్కువగా బూజు తెగుళ్ళు ఆశించడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బూజు తెగుళ్ళను నివారించుకోవడానికి హెక్సాకనజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా కార్బండజిమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బూజు తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా చోట్ల పోషక లోపాల వలన కూడా పూత పిందె అనేటువంటిది రాలిపోతున్నట్లుగా మనకి రైతు సోదరులు తెలియజేస్తుంటారు. కాబట్టి పూత పిందె కట్టేటువంటి సమయంలోన అంటే పూత ఏర్పడేటువంటి సమయంలోన లేత చిగుర్లు ఏర్పడేటువంటి సమయంలోన తప్పనిసరిగా 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వచ్చినటువంటి పూత అంతా కూడా నిలబడడానికి, రాలిపోకుండా ఉండడానికి, అలాగే కొత్త చిగురు రావడానికి కూడా ఆస్కారం లభిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 15-20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత కాయ రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం పువ్వులన్నీ కూడా కాయలుగా మారడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ మిశ్రమాన్ని పిచికారీ చేసుకుని అలాగే ఇతర సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టుకున్నట్లయితే ఈ జీడి మామిడి తోటల్లో వచ్చేటువంటి పంట నష్టాన్ని నివారించుకుని అధిక దిగుబడులు పొందడానికి అలాగే నాణ్యమైనటువంటి ఆదాయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది.